Dear students, welcome to Bhasha Sir Study Circle. లాస్ట్ 2 క్లాసెస్లో మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగాయో అందులో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ నుండి ఏవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో వాటిలో మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసామండి మన మెథడ్లో. ఇన్షాల్లా ఈ క్లాస్లో కూడా మనము ఇంకొన్ని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామండి. ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చి ఉంటుందండి. ఈ లాస్ట్ 2 క్లాసెస్ వీడియోస్ కానీ మీరు చూసింటే కన్నా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు పేపర్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉందనేసి ముందు లెక్క లేదు, ఇప్పుడు హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఆ స్టాండర్డ్ మనం అందుకోవాలంటే కన్నా కేవలం మోడల్స్ ఫార్ములే నేర్చుకుంటే సరిపోవండి. మోడల్ ఫార్ములేతో అన్ని ప్రాబ్లమ్స్ మనం చేయలేము కూడా, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే కన్నా ఇప్పుడు ఇస్తున్న హై స్టాండర్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే కన్నా మన దగ్గర కాన్సెప్ట్ ఉండాలి, మరియు సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్స్ ఉండాలి. ఆ సూపర్ అడ్వాన్స్డ్ టైం సేవింగ్ టెక్నిక్స్తో ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా మనము సాల్వ్ చేయొచ్చండి. ఇన్షాల్లా ఇప్పుడు ఈ క్లాస్ని కంటిన్యూ చేద్దామండి. ఈ క్వశ్చన్ చూడండి. విజయ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంవత్సరానికి 15% చొప్పున 8,190 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ప్రతి 5 మాసాలకు వడ్డీ కలిపే పద్ధతిలో 1/4 సంవత్సరాల పాటు విజయ్ పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీ ఎంత? మరి క్వశ్చన్ మాత్రం అసలు ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు, మరి కాలం ఇచ్చాడు, చక్రవడ్డీ అడిగాడు. ఏముందిలో సార్ నేను ఫార్ములాతో వెళ్తాననేసి వెళ్ళొచ్చు. కానీ మీరు గమనించారా, ప్రతి 5 మాసాలకు చక్రవడ్డీని లెక్కిస్తున్నారు. మామూలుగా మనకి ఏవైతే ఫార్ములా ఏవైతే దొరుకుతాయో అవి కేవలం సంవత్సరం పరంగా, 6 నెలల పరంగా, 3 నెలల పరంగా మరియు నెల పరంగా ఉంటాయండి. జనరల్గా అదే నేర్పిస్తారు స్టూడెంట్స్కు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి 5 నెలలు అంటే వాడు ఏమి ఇచ్చినా కూడా మనం చేయాలంటే కన్నా మన దగ్గర సరైన సబ్జెక్ట్ ఉంటే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. మరి ఫస్ట్ మనం చేయాల్సింది ఏమి అసలు అంటే కన్నా ఇక్కడ మీరు చూడండి, ప్రతి 5 నెలలు అన్నాడు కాబట్టి మనం చేయాల్సింది వడ్డీని కూడా మనం ఏం చేయాలి, వడ్డీ రేట్ని ప్రతి 5 నెలల పరంగా మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే వాడు ఇచ్చిన వడ్డీ రేటు సంవత్సరం పరంగా ఇచ్చాడు, అంటే సంవత్సరానికి 15% ఇచ్చాడు. అంటే ఇప్పుడు 5 నెలల పరంగా మనం మాట్లాడతాము. సంవత్సరం అంటే కన్నా 12 నెలలు, 12 నెలలకు 15% అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది 5 నెలల పరంగా, అంటే 5 నెలల పరంగా కనుక చూస్తే వడ్డీ రేట్ ఎంత ఉంటుంది అంటే కన్నా 15/12 × 5. సో ఇక్కడ ఏమవుతుందండి 24, 25/4, 25/4, 5 25, 25/4 అంటే 6/1/4%. 25ని 4తో భాగిస్తే కన్నా 6 సార్లు 24 అవుతుంది. మరియు 1 అంటే ఇప్పుడు మనం తీసుకుంటే కన్నా ఏం చెప్పండి, తీసుకుంటే కన్నా 20. సో 25/4 అంటే 6/1/4%, 6/1/4%. క్లియర్ అండి. మరి ఇప్పుడు చూద్దాం సార్, ఇక్కడ వడ్డీ రేట్ అయితే మనం చూస్తాం. ఇంకా కాలం పరంగా మనం మాట్లాడితే కన్నా 1/4 సంవత్సరాలు అన్నాడు. సో 5 నెలల పరంగా కన్నా తీసుకుంటున్నా. ఫస్ట్ 1/4 సంవత్సరాలు అంటే కన్నా ఎన్ని నెలలు చూద్దాం సార్. 1 సంవత్సరం అంటే కన్నా 12 నెలలు, 1/4 సంవత్సరం అంటే కన్నా గుర్తుపెట్టుకోండి 3 నెలలు, 12 + 3 వచ్చి 15 నెలలు. అంటే 1/4 సంవత్సరాలు అంటే కన్నా 15 నెలలు. మరి 5 నెలలకు ఒకసారి చక్రవడ్డీ లెక్కిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చక్రవడ్డీని ఎన్నిసార్లు విధించడం జరుగుతుందంటే 3 సార్లు. ఎందుకంటే 5, 5, 5 అప్పుడు 15 నెలలు అయితే అంటే 3 సార్లు పరంగా, మరి 3 సార్లు. క్లియర్ అండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అసలు? దీన్ని మనం 2 వేస్లో మనం చేయొచ్చండి. స్టేజెస్ పరంగా వెళ్ళొచ్చు, చార్ట్ పరంగా కూడా మనం వెళ్ళొచ్చు. మరి చార్ట్ పరంగా వెళ్ళేవారైతే కన్నా ఫస్ట్ దీన్ని భిన్నంలోకి మార్చేద్దాం. 6/1/4% అంటే కన్నా 1/16 అవుతుంది. ఎందుకంటే కన్నా 6 × 4 = 24 + 1 = 25. చూడండి 25/4% అంటే కన్నా 100, 1/16 అని. మరి 3 సార్లుగా 1/4 సంవత్సరాలు అంటే 5 నెలల పరంగా అంటే ఎన్నిసార్లు అంటే 3 సార్లు కాబట్టి మరి ఈ హారాన్ని మనం 3 సార్లు గుణిద్దాం. 16 × 16 × 16, 16 × 16 × 16 వచ్చి 4096.
ఎస్ 3 సార్లు. ఫస్ట్ బార్ వడ్డీ మనం కట్టాము. సో బార్ వడ్డీ వస్తుంది, మళ్ళీ బార్ వడ్డీ మీద వడ్డీ కలిపిస్తే అది చక్రవడ్డీ అవుతుంది. మరి ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ, సో ఇక్కడ 4096 1/6, సో 1/16 1/16 అంటే ఏమవుతుంది చెప్పండి, 4096 1/16 ఇది రెండో సంవత్సరం కూడా. సో రెండోసారి కూడా అంతే, రెండో సంవత్సరం కాదండి, రెండోసారి కూడా అంటే ఇది మొదటి 5 నెలలు అనమాట, తర్వాత 5 నెలలు కూడా ఇదే, మళ్ళీ తర్వాత 5 నెలలు కూడా ఇదే. మళ్ళీ ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేయడం జరుగుతుంది. దీని మీద వడ్డీ కన్నా వేస్తే ఇంటూ 1/16 అంటే 16 అవుతుంది. దీని మీద ఏమవుతుందండి, మళ్ళీ 16 అవుతుంది. మళ్ళీ దీని మీద కూడా ఏమవుతుందండి 16 అవుతుంది. 16 ముందసు అంటే 1 అవుతుంది. 16 ఇంటూ 1/16 అంటే ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేయడం జరిగింది. ఇదండి మనకు వచ్చిన చక్రవడ్డీ చార్ట్ అన్నమాట ఇది. మరి వాడేమి ఇచ్చాడు అంటే అసలు ఇచ్చేసాడు 8192 రూపాయలు అసలు. మరి అసలు అంటే ఇప్పుడు 4096. మరి ఇప్పుడు మనకేం అడిగాడంటే చక్రవడ్డీ అడిగాడు. చక్రవడ్డీ అంటే ఇదంతా మనం కూడాలా 256 + 256 + 256 16 16 16 1 కలపాలి. కలిపితే ఇప్పుడు 2056 ఇంటూ 3 సార్లు కాబట్టి 3 సార్లు కాబట్టి 768 768 + 16 + 16 + 16 + 1 అంటే 49 అంటే 817 అవుతుంది. 817 అవుతుంది. 817 అవుతుంది. క్యాన్సల్ కనుకొట్టే కన్నా ఎస్ 2 సార్లు అంటే ఇప్పుడు ఏం చెప్పండి 1634 రూపాయలు. ఇది చక్రవడ్డీ 1634 రూపాయలు. చూసారండి, ఈ చార్ట్ వేసే విధానం మనం తెలుసుకుంటే కన్నా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. ఇప్పుడు మీరు ఈ చార్ట్ ఎలా చేయాలో మీరు ఆలోచించాలండి. మనము జస్ట్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మనం టచ్ చేస్తున్నామండి. ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. సబ్జెక్ట్లోకి వెళ్తే మన ఇన్షాల్లా ఇవన్నీ మనం చూడొచ్చండి. ఏ విధంగా ఏమి అసలు ఎలా చార్ట్ వేయాలా, ఎప్పుడు చార్ట్ టెక్నిక్ వెళ్ళాలా, ఎప్పుడు స్టేజెస్ టెక్నిక్ వెళ్ళాలా, సో ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతామండి. మీరు చూడాల్సింది ఏం తెలుసా, సో ఎటువంటి ఫార్ములా లేకుండా ప్రాక్టికల్ అప్రోచ్ కదా మన ప్రాక్టికల్ అప్రోచ్తో ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయొచ్చా చేయలేమా అనేది మనం తెలుసుకోవాలి. ఇదే క్వశ్చన్ మనం స్టేజెస్తో కూడా మనం వెళ్ళొచ్చండి. స్టేజెస్తో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు సార్ అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ వడ్డీ రేటు 1/4% అంటే 1/16. మరి ఇప్పుడు 1/4 అంటే ఎన్ని సార్లు చెప్పండి, 1/4 అంటే 1/4 సంవత్సరాలు అంటే 3 సార్లు అనమాట. 5 నెలల పరంగా అంటే 3 సార్లు. సో 16 అనేది ఏమవుతుంది చెప్పండి, 1/16 అంటే 1 యాడ్ అయ్యి 17 అవుతుంది. అలా 3 సార్లు. ఎన్ని సార్లు అండి, సో 3 సార్లు. మరి ఇప్పుడు మనం తీసుకుంటే గురిస్తే కన్నా ఇది 4096. ఇది ఏమవుతుంది అంటే 4913. అంటే ఇది మొదటి 5 నెలలు అన్నమాట. ఇది తర్వాత 5 నెలలు, మళ్ళీ తర్వాత 5 నెలలు. అప్పుడు 1/4 సంవత్సరాలు అయితే 15 నెలలు అయితే అసలు వచ్చి 4096 రూపాయలు అనుకుంటే కన్నా 4096 భాగాలు అనుకుంటే కన్నా 1/4 సంవత్సరాలు అనగా 15 నెలల తర్వాత అయ్యే మొత్తం ఎంత అంటే కన్నా 4913. ఎందుకంటే 17 వచ్చి 4913 అవుతుంది. మరి ఇది కన్నా మనం తీసుకుంటే కన్నా సో భేదం కన్నా కట్టే కన్నా మనకు వడ్డీ వస్తుంది. వడ్డీ ఎంత వచ్చిందంటే 817 అని వచ్చింది. అంటే వచ్చే సంవత్సరానికి మనం 15% వడ్డీ రేటుతో ప్రతి 5 నెలలకు ఒకసారి చక్రవడ్డీ లెక్కిస్తే కన్నా 4096 రూపాయలు వచ్చి 15 నెలలకు అనగా 1/4 సంవత్సరాలకు 4913 రూపాయలు అవుతుంది. అనగా చక్రవడ్డీ వచ్చి 817 రూపాయలు అవుతుంది. మరి వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి, అసలు ఇచ్చేసాడు 8192 రూపాయలు అనేసి. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన భాగాలు 4096 రూపాయలు. మరి వడ్డీ అడిగాడు, వడ్డీ 817. ఇప్పుడు మనం ఏం చేయొచ్చండి, క్యాన్సిల్ చేయొచ్చా చేయలేమా? ఎస్ క్యాన్సిల్ చేయొచ్చు. 1 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 అంటే కదా 1634 రూపాయలు. చూసారండి, ఒక క్వశ్చన్ ఎన్నో విధాలుగా మనం సాల్వ్ చేయొచ్చండి. ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయండి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవి ఇంకా పద్ధతులు. కానీ మనం తెలుసుకోవాలి. సో ఆ ప్రాక్టికల్ అప్రోచ్ మన చేతిలో మనం ఉంటే కన్నా ఇన్షాల్లా మనం ఏ క్వశ్చన్ అయినా మన ఓన్గా మనము చేయగలుగుతాము. మరి ఈ క్వశ్చన్ ఇక్కడ మీరు చూడండి ఏమి ఇచ్చాడు, ఏబి ఇంటూ డిఈడి వచ్చి ఏబి అవుతుందంట. అంటే ఇదే రిపీట్ అవుతుంది అని ఇచ్చాడు. మళ్ళీ ఏబి ఇంటూ డిఈడి అంటే కన్నా ఇదే ఏబి వచ్చి 3 సార్లు రిపీట్ అవుతుంది. ఇదే ఏబిసి తీసుకుంటే ఏబిసి ఇంటూ డిఈడి కన్నా తీసుకుంటే ఏబిసి రిపీట్ అవుతుంది. అప్పుడు ఏమడిగాడు చెప్పండి, డిఈడి ప్లస్ డిఈడి ప్లస్ డిఈడి ఈక్వల్ టు డిడిఎఫ్ఈజి అయితే ఒక ఎఫ్ మరియు జి యొక్క లబ్ధం మనకు అడిగాడండి. మరి ఇప్పుడు మీరు గమనించండి, సంఖ్యలు రిపీట్ కావాలంటే జనరల్లీ ఒక 11 ఏకంలో మీరు చూసి
చూస్తుంటారు. సంఖ్యలు రిపీట్ అయితే లేవో చెప్పండి. 11 ఒకటిలో 11 అంటే 1 ఇంటూ 11 11, అలా 2 ఇంటూ 11 22, 3 ఇంటూ 11 33. సో లైక్ ఇలా ఇవన్నీ ఒక అంకె సంఖ్యలు అనమాట. అంటే 1 2 3 ఇంటూ 11. సో లైక్ అదే విధంగా ఇక్కడ రెండు అంకెల సంఖ్యలు ఇక్కడ మీరు చూస్తే మన సేమ్ ఉన్నాయి చూడండి. డిడి మనకి అంటే 11తో సాధ్యం అవుతుంది. అంటే మధ్యలో ఇక్కడ ఏం రావచ్చు, ఇప్పుడు 3 అంకెలది రావాలా, 3 అంకెలు రావాలంటే మరి మీరు గమనించండి. సో ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాము. ఏది అంటే కన్నా 27 అనుకున్నామా ఇంటూ 101 అనుకోండి. ఇది 101 ఎందుకు సార్ అంటే కన్నా సో యాక్చువల్ 1 ఫార్మాట్ అనమాట. అంటే 110 ఫార్మాట్స్ ఉంటారు. అంటే 11 సో 101. సో లైక్ దట్ ఇవన్నీ ఏం తెలుసు అంటే రిపిటేషన్స్ అనమాట. సో దీని ఒకటి లైక్ లేదా. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, మీరు గుర్తించండి. ఇదేమవుతుంది 27 వచ్చింది చూడండి. చూసారంటే ఇదే 27 రిపీట్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు చాలండి, ఒక్కటి తెలుసుకుంటే అన్ని మనకు బయటపడతాయి. అంటే ఇప్పుడు ఇది డి, ఇది ఏం చెప్పండి ఈ డి, మనకి ఏది అవసరం లేదండి. లాస్ట్ అంతా ఏం చెప్పండి, ఇచ్చిన కండిషన్ అంతా డీలు ఈలు ఎఫ్లు జీలుతో ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందండి, డి వచ్చి 1, ఈ వచ్చి 0, డి వచ్చి 1. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు గమనించండి ఏదైనా ఇప్పుడు 1 0 1 0 1. సో అదే కదండి ఇక్కడ. ఇప్పుడు రెండోది ఇదే సంఖ్య 27 తీసుకుందాము. ఇంటూ 1 0 1 0 1 గుణిద్దామా. 27 ఇంటూ 1 అంటే 27, మళ్ళీ 27 మళ్ళీ 27. మీరు చూసారండి 3 సెకండ్లు రిపీట్ అయినాయి. చూసారా ఫిక్స్ అయిపోయినాయి. అంటే డి యొక్క విలువ ఎంత 1 అనేసి, ఈ యొక్క విలువ వచ్చి 0 అనేసి, సో 0 అనేది ఫిక్స్ అయిపోయినాయి అన్నమాట. మరి ఇక్కడ కూడా మీరు చూడండి 1 0 0 1 ఇక్కడ 3 అంకెలు తీసుకోవాలి. ఇక్కడ ఏబిసి ఏదైనా మీరు తీసుకోండి 3 అంకెలు 238 తీసుకుందామా. సో ఇప్పుడు ఏం చెప్పండి 1 0 0 1. సో 238 1 అంటే 238, మళ్ళీ ఇది వచ్చి 238. మీరు చూసారండి అదే ఏబిసి సెట్ రిపీట్ అయింది. అంటే మొత్తానికి డి యొక్క విలువ ఫిక్స్ అయినాయి. ఇక్కడ డిలో ఎంత చెప్పండి, డి స్థానంలో వచ్చే అంకె వచ్చి 1, 0 స్థానంలో వచ్చే అంకె, సో ఈ స్థానంలో వచ్చే, సో డి స్థానంలో వచ్చే అంకె వచ్చి 1, ఈ స్థానంలో వచ్చే అంకె వచ్చి 0 అని ఫిక్స్ అయిపోయినాయండి. సో ఇప్పుడు దీని ఆధారంగా మనము ఇప్పుడు ఈ కండిషన్ ఏదైతే ఇచ్చాడో కండిషన్ మనం రాసుకుందాం. కండిషన్ మనం రాసుకుంటే ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఏమి సార్ అదే అంటే ఇప్పుడు మీరు గమనించండి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. కండిషన్ డిఈడి అన్నా, డిఈడి అంటే ఏం చెప్పండి, డి అంటే 1 0, సో డిఈడి మళ్ళీ ఏం చెప్పండి డిఈఈ ఒక డిఈడిఈడి అని ఇచ్చాడా, డిఈడిఈడి అని ఇచ్చాడు. లాస్ట్ నుంచి చూద్దాం సార్ డిఈడిఈడి మళ్ళీ ఏం చెప్పండి డిఈఈడి అన్నాడా. సో 1 0 0 1 ఇవన్నీ మనం ఏం చేద్దామండి కూడదామండి. కూడితే కదా 3 0 2 1 1. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి మళ్ళీ ఏమైంది చూడండి ఒక్కసారి మీరు గమనిస్తే కదా ఇది డి, ఎందుకంటే డి అంటే 1 నేను ఫిక్స్ అయిపోయాను. డి ఇది 0 అంటే కదా ఈ, మరి ఇక్కడ ఎఫ్ జి ఉంది. ఎఫ్ జి అంటే దీని ద్వారా మనకి ఏమర్థం చెప్పండి, ఎఫ్ స్థానంలో 2 వస్తుంది, ఈ స్థానంలో వచ్చి 3 వస్తుంది. మరి ఇప్పుడు మనకి ఎఫ్ ఇంటూ జి అన్నాడు అంటే 2 ఇంటూ 3 అంటే ఇప్పుడు ఎంత అండి 6. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. చూసారంటే ఎంత ప్రాక్టికల్ మనం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాతో వెళ్తామంటే మన సాధ్యమో కాదు. మనకు ఒక సంఖ్యల మీద పట్టుంటే తప్ప ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మహేష్ మరియు కృష్ణ ఒక పని చేయడంలో నిమగ్నమైనారు. ఇద్దరు కలిసి పని చేసిన దానికంటే మహేష్ ఒక్కడే పని చేయడానికి 8 గంటలు ఎక్కువ పడుతుంది. కృష్ణ ఒంటరిగా పని చేస్తే ఇద్దరు కలిసి పని చేయడానికి దానికంటే పనిని పూర్తి చేయడానికి అతనికి 4.5 గంటలు ఎక్కువ పడుతుంది. ఇద్దరు కలిసి పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మరి ఇక్కడ మనం తీసుకుంటే కదా మహేష్ ఉన్నారు, ఇద్దరు కలిసి మహేష్ మరియు కృష్ణ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు కలిసి పని చేయడం, మరి ఇద్దరు కలిసి ఎంత పని అయితే చేస్తారో ఇద్దరు కలిసి ఒక పని చేయడానికి కోసం ఎంత సమయం అయితే తీసుకుంటారో ఆ సమయం కంటే మహేష్ ఒక్కడే ఆ పనిని చేయడానికి ఎంత ఎక్కువ సమయం తీసుకుంటాడంటే కన్నా 8 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడని ఇచ్చాడు. అంటే దీంతో పోల్చుకుంటే ఇద్దరు కలిసి చేయడానికి కోసము ఎంత సమయం అయితే పడుతుందో దానికంటే మహేష్ 8 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. మరి అదే విధంగా ఇద్దరు కలిసి
ఎంత సమయం అయితే తీసుకున్నారు పని పూర్తి చేయడానికి, దానికంటే కృష్ణ ఒక్కడే వచ్చి 4.5 గంటలు, 4.5 అంటే 9.2 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. మరి ఏ క్వశ్చన్లో అయితే కనుక గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు ఇచ్చారు. సో ఇద్దరు వ్యక్తులు ఇచ్చి మరి ఆ ఇద్దరు వ్యక్తులను ఏం చేయడం అంటే కనుక ఇద్దరు కలిసి ఏదైతే ఉందో ఒక చేయడానికి పట్టిన కాలంతో అసలు ఆ ఇద్దరి యొక్క కాలాలు ఎక్కువతో ఇస్తే ఎలాగైనా ఎక్కువనే పడతాయి. సో ఇస్తే కన్నా అప్పుడు ఇద్దరు కలిసి అంటే చేయాల్సినది ఏం లేదండి, సింపుల్గా రూట్ అని వేసేయాలా, లబ్ధం 8 × 9/2. సో ఇది ఏమవుతుంది 4 9 వచ్చి 36 వర్గమూలం 6 గంటలు. ఎన్ని గంటలు అండి? 6 గంటలు. చూసారండి, ఆన్సర్ వచ్చేసింది. కానీ ఇదేం ఫార్ములా ఏం కాదండి, దీని వెనక సబ్జెక్ట్ ఉందండి. ఆ సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే నిమిషాలు మనం ఏ క్వశ్చన్ అయినా ఓన్గా మనము చేయగలుగుతామండి. మీరు ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఆలోచించాకండి, కానీ మీరు ఒకటే చూడాల్సింది. చూసారు ఇంత ఫాస్ట్గా మనం క్వశ్చన్ ఏమైనా కానివ్వండి, ఇంత ఫాస్ట్గా మనం ఎగ్జామ్లో మనం చేయగలిగితే కదా టైం సేవ్ చేసుకోగలుగుతామా లేదా చెప్పండి. ఆ సేవ్ చేసిన టైము కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ మనం చేయొచ్చు. అంటే దానివల్ల మన స్కోర్ని మనము పెంచుకోవచ్చు. అయిపోయింది సార్ 6 గంటలు. క్వశ్చన్ ఇంత పెద్దది కానీ ఆన్సర్ మీరు చూసారు. అసలు ఇదంతా పేపర్ మీద పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. సో క్వశ్చన్ చూస్తానే అర్థమైపోతుంది. అప్పుడు 8 × 9/2 అంటే కన్నా 4 9 వచ్చి 36 వర్గమూలం వచ్చి 6 గంటలు అయిపోయి ఇద్దరు కలిసి 6 గంటల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. ఈ క్వశ్చన్ చూడండి. సో ప్రియాంక 20 ప్లేట్లు మరియు 12 టీ కప్పులను తెచ్చింది. ఆమె ఒక్కొక్క ప్లేట్ ధర అంటే కొనుగోలు ధర కంటే 15% ఎక్కువ మరియు ఒక్కొక్క టీ కప్పు ధర కొనుగోలు ధర కంటే 20 రూపాయలు ఎక్కువ ప్రకటించింది. ఆమె 75% ప్లేట్లు మరియు 8 టీ కప్పులను విక్రయించి 385 రూపాయలు లాభాన్ని ఆర్జించింది. ఒక టీ కప్పు ధర ఒక ప్లేటు ఖరీదులో 60% మాత్రమే. అయితే విక్రయించిన వస్తువులపై ఆమె ఎలాంటి రాబడి విక్రయించని వస్తువులపై ఆమె ఎలాంటి రాబడి రాకపోతే ఆమె మొత్తం లాభం లేదా నష్టం ఎంత అని అడిగాడు. సో ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ అండి ఇది. సో వెరీ 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 కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. మరి ఇప్పుడు మన పేరు మనం చూద్దాం. సార్ క్వశ్చన్ అర్థం కాదండి చాలా మందికి. ఏదో లాభ నష్టాలు నేర్చుకుంటారు కానీ లాభ నష్టాల యొక్క కాన్సెప్ట్ వాళ్ళకి తెలిసి ఉండదు. ఏదో ఫార్ములా పరంగా ఏదో మోడల్స్ పరంగా నేర్చుకుని ఉంటారు. ఆ ఫార్ములా మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే చేయగలుగుతారు, ఇలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇస్తే కన్నా చేయలేరు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే కన్నా ఏం లేదండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది 2 రకాల వస్తువులు ఉన్నాయా, ఒకటి ప్లేట్లు, ఇంకోటి టీ కప్పులు. ఒకటేమో ప్లేట్లు, క్లియర్ అండి, ప్లేట్లు. ఇంకోటి వచ్చి టీ కప్పులు అండి, క్లియరా? ఇప్పుడు ఫస్ట్ ధర పరంగా మనం మాట్లాడతాం. సంబంధం ఇచ్చారు చూసారా ఫస్ట్, ఎందుకంటే ఏదైనా కానీ ధరతో మనం మొదలు పెట్టాలి. కానీ ఇది శాతం రూపం సంబంధం ఇచ్చాడండి. ఒక టీ కప్పు ధర ఒక ప్లేటు ధరలో 60% అన్నాడు. అంటే ప్లేటు 100 భాగాలు అనుకుంటే ధర ఇది 60. ఇది ఖచ్చితమైన ధర కాదండి, ఇది సంబంధం. ఇది 100 అనుకుంటే ఇది 60, 100 అనుకుంటే ఇది 60, 200 అనుకుంటే కన్నా ఇది 120 అన్నట్టు అనమాట. మరి ఇంకా ఏం చేయడం జరిగిందంటే ఇది కొన్న ధర అనమాట. ఇప్పుడు దీన్ని పెంచడం జరిగింది. ఫస్ట్ టీ కప్స్ ప్లేట్లు ఏం చెప్పండి 115% ఎక్కువ ప్రకటించాడు. అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ప్రకటన ధర వచ్చి 115%. ఇది ప్రకటన ధర అంటే ఓకే. ఇప్పుడు ప్రకటన ధర డిస్కౌంట్ ఇవ్వకుంటే కన్నా ప్రకటన ధరనే అమ్మిన ధర అవుతుంది. డిస్కౌంట్ కన్నా ఉంటే కన్నా ఇంకా అమ్మిన ధర వేరు ఉంటుంది. ఎనీహౌ ఇది ప్రకటన ధర, ఇది కొన్న ధర, ఇది ప్రకటన ధర అండి. మరి ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ మనం తీసుకుంటే కదా ఎంత ఎక్కువ చెప్పండి టీ కప్ అయినా. మీరు చూసారు ఇదేమో శాతం ఇచ్చాడు కాబట్టి ఇది కూడా భాగాలు కంటే డైరెక్ట్గా వేశాను. కానీ ఇక్కడ 60 + 20 అంటే 80 వేయకూడదు. చాలా మంది అదే చేస్తారు. ఇక్కడ 60 అనేది మనం అనుకున్న భాగాలు, ఇక్కడ వాడు ఇచ్చిన దాని పరంగా భాగాలు. కానీ ఇది 20 రూపాయలు అనేది ఒక ఖచ్చితమైన విలువ. అందుకోసమే 60 + 20 రూపాయలు అంటే ఇక్కడ 60 భాగాలు వేరు, 20 రూపాయలు వేరు కూడా వేరు. కాబట్టి మొత్తానికి ఏం చెప్పండి, సో దీన్ని పెంచాడు. అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాడా అంటే డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇదే ప్రకటన ధరనే అమ్మిన ధర అవుతుంది. అంటే ఇక్కడ ఎంత చెప్పండి, లాభం వచ్చి 15 రూపాయలు అవుతుంది. సో 15 భాగాలు లాభం అవుతుంది. ఇక్కడ లాభం వచ్చి ఒక దాని మీద 20 రూపాయలు. చూడండి ఇది 15 రూపాయలు కాదండి, 15 భాగాలు లాభం అండి. ఇక్కడ తీసుకునే ఖచ్చితంగా ఒక టీ కప్ మీద 20 రూపాయల లాభం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది స్పష్టంగా రూపాయల పరంగా ఇచ్చాడు మొత్తానికి. ఇది వాడు. మరి వాడు ఎన్ని విక్రయించి ఆమె ఎన్ని విక్రయించింది చెప్పండి. అసలు చూస్తే ఎన్ని అమ్మిందంటే కదా
75% ప్లేట్లు అమ్మిందండి. అంటే 20 ప్లేట్లలో 75%, 75 అంటే కన్నా 3% అంటే 3/4 వంతు. అంటే ఇప్పుడు చూస్తే కన్నా 15 ప్లేట్లు అమ్మిందండి. 15 ప్లేట్లు అమ్మింది. మరి టీ కప్పులు వచ్చి 8 అమ్మింది. సో ఇప్పుడు మనం తీసుకుంటే కన్నా ఇప్పుడు దాని పరంగా ఇక్కడ లాభం మనం చూద్దాం సార్. ఇది 15, ఇది ఒక ప్లేట్ మీద 15 భాగాలు లాభం వస్తుంది. అలాంటి 15 ప్లేట్ల మీద అంటే 225 భాగాలు లాభం వచ్చినట్టు. 225 భాగాలు అనుకున్నాం లాభం, అంతేగాని ఖచ్చితంగా డబ్బులు చెప్పడం లేదు ఇక్కడ. ఇదైతే ఖచ్చితంగా. సో ఒక టీ కప్ మీద 20 రూపాయలు లాభం, 8 టీ కప్పులు అమ్మిండు అంటే ఇప్పుడు ఏం చెప్పండి, 160 రూపాయలు. మొత్తానికి 2 లాభాలు కన్నా కలిపితే ఎంత రావాలో చెప్పండి. ఖచ్చితంగా 385 రూపాయలు లాభం రావాలి. 385 రూపాయలు లాభం రావాలి, అవునా కదండి. సో ఇప్పటికీ ఇక్కడ మనం తీసుకునే కదా 380 రూపాయలు అంటే ఇది ఖచ్చితమైన విలువ అండి, ఖచ్చితమైన విలువ. సో ఇప్పుడు 2 కలిపితే 160 రూపాయలు. సో 380 రూపాయలు, 385 రూపాయలు రావాలి. ఇప్పటికి 120 ఇక్కడ అయిందంటే ఇప్పుడు ఇది ఖచ్చితంగా డబ్బు రూపంలో మిగిలిన డబ్బు ఎంత ఉంటుంది చెప్పండి. 380 నుంచి 120 కనకపోతే 160 కనకపోతే 225 అవుతుంది. అంటే ఇప్పుడు 225 భాగాలు లాభం వచ్చి 220 రూపాయల లాభానికి సమానం. అంటే ఒక భాగం వచ్చి 1 రూపాయి. ఇప్పుడు స్పష్టంగా మనము సో భాగాలకు విలువకు మధ్య సంబంధాన్ని బయట పెట్టామండి. ఒక భాగం వచ్చి 1 రూపాయి. చూడండి ఎంత ఈజీగా మనం చేయొచ్చండి సబ్జెక్ట్ అని తెలుసుకుంటే కదా. అయిపోయింది. ఇప్పుడు మనం డబ్బు రూపంలో మనం ఈజీగా మనం మార్చుకోవచ్చు. డబ్బు రూపంలో ఎలా మార్చుకోవచ్చు చూడండి. ఓకే, సో ఇది 100 రూపాయలు, ఇది ఏం చెప్పండి 100 రూపాయలు. సో 100 భాగాలు అంటే ఒక భాగం 1 రూపాయి కాబట్టి ఇది 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఇది ఏం చెప్పండి, ఇది ఒక భాగం 1 రూపాయి కాబట్టి ఇది 60 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. మొత్తానికి ఇక్కడ మనం తీసుకుంటే లాభం ఎంత వచ్చింది చెప్పండి, 385 రూపాయలు ఆల్రెడీ లాభం ఇచ్చేసానండి. ఓకే, ఎన్ని వస్తువులు అమ్మితే సో ఈ 15 ప్లేట్లు, ఎందుకంటే 75% ప్లేట్లు అంటే 15 ప్లేట్లు మరియు 8 టీ కప్పుల మీద అన్నమాట. ఇప్పుడు మిగిలిన వాటి వరకు మనం చూసుకున్నాం. మిగతా ఏం అమ్మలేదు వాటికి ఎటువంటి లాభం కానీ ఎటువంటి నష్టం కానీ రాదు. సో ఇక్కడ మనం తీసుకుంటే కదా, కానీ పెట్టుబడి అయితే పెట్టినట్టే కదండి అసలు చూస్తే కదా. అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా చెప్పండి. దాని ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది ఇప్పుడు మనం ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం తీసుకుంటే కదా 100 ఎందుకంటే ఆమెకి ఎలాంటి రాబడి రాలేదు, కానీ పెట్టుబడి అయితే పెట్టినట్టే కదా. ఇప్పుడు ఏం చెప్పండి, 100 ఒక ప్లేట్ యొక్క ధర 100 రూపాయలు. ఇంకా ఎన్ని ప్లేట్లు ఉన్నాయి చెప్పండి, 15 ప్లేట్లు పోతే 5 ప్లేట్లు. 5 ప్లేట్లు అంటే ఇది ఎంత అండి, 500. ఇది ఏం చెప్పండి 500. ఓకే, ఇది 500. మరి ఇక్కడ మనము ఇంకా కప్పులు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ మనం తీసుకుంటే కప్పులు ఎన్ని ఉన్నాయంటే కదా, సో టీ కప్పులు వచ్చి 8 పోయినాయి అంటే ఇంకా 4 ఉన్నాయా లేవో చెప్పండి. ఇంకా 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 4 అంటే రాసే ఒక టీ కప్ ధర వచ్చి 80 అంటే 4 అంటే కదా 240. ఒక 240. ఇప్పుడు మనం తీసుకుంటే ఇదంతా ఇక్కడ 500, ఇక్కడ ఎంత 240 అంటే మొత్తానికి అది అమ్మడుకోలేదు కాబట్టి అది నష్టం కిందకి వస్తుందా లేదా చెప్పండి. ఆ పెట్టిన పెట్టుబడి అంతా అక్కడే ఆగిపోయినట్టు అవసరం. మనం తీసుకుంటే కదా ఇది నష్టం. సో 740 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇది 500. ఎందుకంటే ఒక ప్లేట్ వచ్చి 100 రూపాయలు అంటే 5 ప్లేట్లు అంటే కదా 500. ఇది ఒక టీ కప్ 60 రూపాయలు అంటే కదా 4 టీ కప్పులు వచ్చి ఒక 240. ఇప్పుడు మనం తీస్తే కదా ఏమవుతుంది అంటే కదా సో 355 రూపాయలు ఏమొచ్చింది చెప్పండి, నష్టం వచ్చింది. నేను డైరెక్ట్గా చేశానండి. అట్లా కాకుండా మళ్ళీ 20 ప్లేట్లు 12 టీ కప్పులు ఎంత పడతాయి, మళ్ళీ ఇక్కడ ఎంత పడుతుంది, మధ్య వ్యత్యాసం ఎంత, అలా కూడా మనం కట్టినప్పుడు మనకు ఆన్సర్ వస్తుందండి. అంటే మొత్తం మీద నష్టం కన్నా తీసుకుంటే 355 రూపాయలు నష్టం. ఈ ప్రాబ్లం మనం వితిన్ సెకండ్స్లోనే మనం చేయొచ్చండి. సబ్జెక్ట్ ద్వారా తెలుసుంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. కానీ మీరు గమనించండి, సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుంటే కన్నా ఎంత ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎంత ప్రాక్టికల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలండి, మన దగ్గర కాన్సెప్ట్స్ ఉండాలి. మరి సూపర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఉండాలి. చూడండి, ఇక్కడ 20 రూపాయలు రాశాను, కానీ ఇక్కడ నేను చూస్తే కదా 15 భాగాలు రాశాను. నేను పొరపాటున అక్కడ కూడా రూపాయి రాసింటే రాంగ్ అయిపోయేది. అందుకోసం భాగం అంటే కదా ఏమి, విలువ అంటే ఏమి, మధ్య సంబంధం ఏమి, ఆ సంబంధం ఎలా రాబట్టాలి ఏమి, ఆ నాలెడ్జ్ అంతా మన దగ్గర ఉండాలి. ఈ క్వశ్చన్ చూడండి, 40 లీటర్ల మిశ్రమంలో యాసిడ్ మరియు నీటి నిష్పత్తి వచ్చి 5:3. ఈ మిశ్రమం నుండి 8 లీటర్ల మిశ్రమాన్ని తొలగించారు. దాని స్థానాన్ని నీటితో నింపితే
చెప్పితే అప్పుడు ఆ ఫలిత మిశ్రమంలో యాసిడ్ మరియు నీటి నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇప్పుడు 40 లీటర్ మిశ్రమం ఉందండి, అందులో నుంచి ఏం చేశానంటే 8 లీటర్ మిశ్రమాన్ని తొలగించేశాను. ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి, మిశ్రమము 32 లీటర్లే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మిశ్రమంలో ఏ నిష్పత్తి అయితే ఉంటుందో తొలగించిన దాంట్లో కూడా యాసిడ్ నీటి నిష్పత్తి అదే ఉంటుంది, మిగిలిన దాంట్లో కూడా యాసిడ్ నీరు నిష్పత్తి అదే ఉంటుంది. అంటే ఇక్కడ 32 లీటర్లు ఏదైతే మిగిలిన మిశ్రమం ఉందో అందులో యాసిడ్ నీరుల నిష్పత్తి కూడా ఎంత ఉంటుందంటే 5:3 ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్ని భాగాలు చెప్పండి, 8 భాగాలు వచ్చి 32 అంటే ఒక భాగం ఎంత పడుతుంది చెప్పండి, 8 భాగాలు వచ్చి 32 అంటే ఒక భాగం 4 అంటే 5 భాగాలు వచ్చి 20. సో ఇది 3, ఒక భాగము 4 అంటే 3 భాగాలు వచ్చి 12. అంటే మిగిలిన మిశ్రమంలో 20 లీటర్ యాసిడ్ మరియు 12 లీటర్ నీరు ఉన్నట్టు. మరి ఏం చేశాడు చెప్పండి, ఇది మిగిలిన మిశ్రమానికి ఏం చేశాడు చెప్పండి, దాని స్థానాన్ని నీటితో భర్తీ చేశాడు. అంటే ఎంత తొలగించారో అంత 12 లీటర్ నీరు కలిపాడు. ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, ఇది 20 లీటర్ యాసిడ్ ఉంటుంది, 20 లీటర్ నీరు ఉంటుంది. ఇప్పుడు నిష్పత్తి ఎంత అన్నాడు, 1:1. సో 1:1. అసలు పేపర్ మీద ఇదంతా రాయాల్సిన అవసరం లేదండి, పేపర్ మీద పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒక మిశ్రమం ఉంది, దాని నుండి కొంత మిశ్రమాన్ని తొలగిస్తున్నారు, అంతే మోతాదులో నీరుని కలపడం జరుగుతున్నది. మరి ఇప్పుడు ఏం చెప్పండి, ఇక్కడ 8 లీటర్ మిశ్రమాన్ని తొలగించారు, 40 లీటర్ నుండి 8 లీటర్ తొలగించారంటే 32 లీటర్ మిశ్రమం ఉంటుంది. ఆ 32 లీటర్ మిశ్రమంలో సో యాసిడ్ మరియు నీళ్ళ నిష్పత్తి వచ్చి 5:3 అంటే 8 భాగాలు వచ్చి 32 అంటే ఒక భాగం 4 అంటే 5 భాగాలు వచ్చి 23 భాగాలు వచ్చి 12 అవుతుంది. అంటే సో ఇక్కడ 20 లీటర్లు మిగిలిన మిశ్రమంలో 20 లీటరు యాసిడ్ ఉంటుంది, 12 లీటర్ వచ్చి నీరు ఉంటుంది. పైగా మళ్ళీ ఏం చేయడం జరిగింది, మిగిలిన దానికి ఎన్ని లీటర్లు అయితే మిశ్రమం తొలగించారో అన్ని లీటర్ నీరు కలిపారు. అంటే 8 లీటర్ నీరు కలిపారు, ఆల్రెడీ 12 లీటర్ నీరు ఉంది, దానికి 8 లీటర్ నీరు కలిపితే 20 లీటర్ నీరు అవుతుంది. యాసిడ్ 20 లీటర్లు, నీరు 20 లీటర్ అంటే నిష్పత్తి 20:20 అంటే 1:1. సరైన ఆన్సర్ మన ఆన్సరు. ఈ క్వశ్చన్ చూడండి, ఒక వ్యక్తి కిలోగ్రాము 15 చొప్పున 20 కేజీలు పంచదారను మరియు కిలోగ్రాము 13 చొప్పున 30 కిలోగ్రాములు పంచదారను కొని వాటి మిశ్రమం చేశారు. ఆ మిశ్రమం యొక్క కొన వేల మీద 33.3% లాభం పొందాలంటే ఆ మిశ్రమాన్ని అమ్మవలసిన ధర కిలోగ్రాము ఒకటికి ఎంత అని అడిగారండి. ఇప్పుడు ఏం అసలు ఇక్కడ మనం ఏం చేయాలి, మొత్తానికి మీరు గమనిస్తే కదా 20 కేజీలు 30 కేజీలు రెండు కలపడానికి మొత్తానికి 50 కేజీలు అంటే భాగాల టెక్నిక్ అప్లై చేయాలండి. అంటే 50, ఇందులో 20 మరి 30. మరి ధర పరంగా మనం మాట్లాడితే కదా ఇక్కడ 20 కేజీలు ఏదైతే కేజీ 15 రూపాయలు చొప్పున కొన్నాడు, మరి 30 కేజీలు వచ్చి కేజీ 13 చొప్పున కొన్నాడు. అయితే మొత్తం మీద 50 కేజీల్లో కేజీ ఎంత పడుతుంది, ఫస్ట్ అతనికి ఎంత పడుతుంది చూద్దాం సార్. ఇప్పుడు ఏం లేదండి, ఇక్కడ ఇది 300, 20 × 15 300, ఇది ఎంత అండి 30 × 13 వచ్చి 390, 300 + 390 వచ్చి 690 అవుతుంది, 690. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం దీన్ని అవసరం ఎందుకంటే కేజీ ధర ఎంత పడిందో చూద్దాము. సో ఇది మనకు వచ్చిందండి. సో 690/50 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేయొచ్చు, 69/5. ఇది కేజీ ధర అన్నమాట, అతను పడింది కేజీ వచ్చి అంటే మిశ్రమం ధర అన్నమాట, ఇది మిశ్రమం ధర. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేశాడు చెప్పండి, లాభానికి అన్నాడు. ఎంత లాభం చెప్పండి, 33.3% లాభానికి అన్నాడు. అమ్మితే కదా ఇప్పుడు దానికి అమ్మిన ధర ఎంత, కేజీ అమ్మిన ధర ఎంత అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి చెప్పండి, అమ్మిన ధరలకి మార్చాలి. ఇప్పుడు ఎలా మార్చాలి, ఇప్పుడు ఇది కొన్నా కదండి, ఇది సో కొన్నా ఇది 69/5 ఇంటూ ఇప్పుడు 33/1/3 అంటే 1/3 అంటే కొన్న 3 భాగాలు అనుకుంటే ఒక భాగం లాభం అంటే 4 భాగాలు అమ్మినట్టు అంటే 4/3. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం సార్. ఇదేమైంది 23, ఇదేమైతుందండి 92 అవుతుంది. సో 92, సో 92 అంటే కన్నా ఇదేమైతుంది 18.4 అంటే 18 రూపాయల 40 పైసలు అవుతుంది. చూసారండి ఎంత ఈజీగా మనం చేసాము క్వశ్చన్. ఇది సబ్జెక్ట్ తెలుసుకుని ఉండాలండి, సబ్జెక్ట్ తెలుసుకుంటే ఇదంతా అర్థమవుతుందండి. 4/3 ఎట్ట వేసాను నేను ఏమి అనేసి. ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏం అర్థం కాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ తెలుసుకుంటే మీ ఓన్గా మీరు వేస్తారు, డైరెక్ట్గా వేసేస్తారు. నా మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదండి. ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీ ఓన్గా మీరు చేయగలుగుతారు. ఈ క్వశ్చన్ చూడండి,
12 మంది బాలురు 18 మంది స్త్రీలు మరియు 15 మంది పురుషులు కలిసి పనిచేసి ఒక రోజులో 2070 రూపాయలు సంపాదించారు. ఒక పురుషుడు, ఒక మహిళ మరియు ఒక బాలుని రోజువారీ వేతనం నిష్పత్తి వచ్చి 4:3:2. అయితే అప్పుడు ఒక పురుషుడు, ఒక ఇద్దరు బాలురు మరియు ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు బాలురు యొక్క రోజువారీ వేతనం మొత్తము ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనం తీసుకుంటే ఈ డబ్బులు మనం పోల్చాలి కాబట్టి ఇక్కడ ఏ నిష్పత్తిలో వేతనాలు ఇస్తున్నాడు ఒక భాగం మనం ఫస్ట్ కడతాము. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎంత చెప్పండి, 2070 రూపాయల డైరెక్ట్గా మనం చేయొచ్చు. చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఏం చెప్పండి, ఒక పురుషుడు అంటే కనుక ఏం చెప్పండి, ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఒక పురుషుడు 4 భాగాలు వేతనం అనుకోండి. ఇప్పుడు 12 మంది పురుషులు అంటే 48 భాగాలు వేతనం. ఇక్కడ బాలుడు ఉంది. ఇక్కడ బాలుడు. ఇక్కడ మనం తీసుకునే ఒక బాలుడు ఎంత చెప్పండి, 2 భాగాలు అంటే 12 మంది బాలులు వచ్చి 24 భాగాలు వేతనం అనమాట. మరి ఒక స్త్రీ యొక్క వేతనం వచ్చి 3 భాగాలు కాబట్టి 18 మంది స్త్రీలు అంటే కన్నా 54 భాగాలు వేతనం అవుతుంది. మరి ఒక పురుషుడు యొక్క వేతనం వచ్చి 4 భాగాలు ఉంటుంటే కన్నా 15 మంది పురుషులు అంటే కన్నా 60 భాగాలు అవుతుంది వేతనము. మొత్తానికి 12 మంది బాలులు, 18 మంది స్త్రీలు మరియు 15 మంది పురుషుల యొక్క వేతనాలు మొత్తం భాగాలు ఎన్ని అంటే కన్నా 24 + 54 అంటే కన్నా 78. 78 + 60 అంటే కన్నా 138. 138 భాగాలు వచ్చి 2070 రూపాయలు. 2070 రూపాయలు అండి. 2070 రూపాయలు. ఇప్పుడు మనకేం అడిగారు చూడండి, ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలుల యొక్క రోజువారీ వేతనం మొత్తం ఎంత అన్నాడు. ఒక పురుషుడు అంటే ఎంత చెప్పండి, 4 భాగాల వేతనము అంటే 4 ఇది. మరి ఒక ఇద్దరు మహిళలు అంటే మహిళ అంటే 3 ఇద్దరు అంటే 2 3 ఎంత 6. మరి ముగ్గురు బాలుడు, ఒక బాలుడు అంటే ఒక బాలుడు అంటే ఒక బాలుడు అంటే 2 భాగాలు అంటే ముగ్గురు బాలుడు అంటే 6. ఇప్పుడు ఎంత చెప్పండి, 4 + 6 + 6 అంటే 16 భాగాలు. ఎన్ని భాగాలు అండి, 16 భాగాలు. విలువ ఎంత అదే అడిగేది. ఇప్పుడు మనం క్రాస్ టెక్నిక్తో చేయొచ్చు, విలోమ టెక్నిక్తో చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. 2070/138 × 16 ఇలా మనం వేసుకోవచ్చు. లేదా 16 × 2070/138 అని మనం వేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. క్లియర్ అండి. ఇప్పుడు మనము ఇది చేయాలనుకుంటే కనుక మనం డైరెక్ట్గా మనము క్యాన్సిల్ చేసేనా చేయొచ్చు. డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేసేయచ్చు. లేదు సార్ నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేయలేను, ఒక్కొక్కటి చేస్తాను కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇది 2తో క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక 2 8 అవుతుంది. ఇది ఏమవుతుంది, 2 6 2 9 అవుతుంది, 69. ఇప్పుడు 3తో మనం క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 69తో మనం క్యాన్సిల్ చేద్దాము. 69 ఇది ఎన్ని సార్లు పోతుంది అంటే 3 సార్లు పోతుంది. 3 సార్లు అంటే ఇది 30 అంటే 30 సార్లు. 30 × 8 వచ్చి 240 రూపాయలు. చూసారండి, ఒక్కరైనా మార్చుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తున్నది. కానీ ఈనాడే మనకు ఉండాలంటే అదే భాగాలు కదా ఇది. అసలు నిష్పత్తి యొక్క కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలా. నిష్పత్తి యొక్క కాన్సెప్ట్ మనకు తెలిస్తే కదా ఇన్షాల్లా ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ 12 మంది మళ్ళా క్వశ్చన్ రిపీట్ అయిందండి. ఈ క్వశ్చన్ చూడండి, మూర్తి యొక్క పొదుపు మరియు ఖర్చుల నిష్పత్తి 2:3. అతని ఆదాయం 10% పెరిగి మరియు ఖర్చు కూడా 12% పెరిగితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత? ఇప్పుడు మనకు తెలుసండి, ఇక్కడ పొదుపు ఇచ్చాడు, ఇక్కడ ఖర్చు ఇచ్చాడు. అంటే 2 భాగాలు పొదుపు, 3 భాగాలు ఖర్చు. అంటే మొత్తానికి ఆదాయం 5 భాగాలు. 5 భాగాల ఆదాయంలో ఇక్కడ ఏం చెప్పండి, 3 భాగాలు వచ్చి ఖర్చు, 2 భాగాలు వచ్చి పొదుపు. మరి ఇక్కడ ఏం చెప్పండి, ఆదాయం వచ్చి 10% పెరిగింది. మరి నేను శాతం వేయడం లేదు, ఎందుకంటే ఎలాగైనా శాతం ఉంటుంది కాబట్టి. ఖర్చు వచ్చి 12% పెరిగింది. అయితే ఇప్పుడు పొదుపు ఎంత శాతం పెరిగినట్టు? జస్ట్ ఇది ఏం చెప్పండి, ఇది భాగాల టెక్నిక్ అండి. ఇది ఏమైతుంది చెప్పండి, 50 అవుతుంది. ఇది ఏమవుతుందండి, +36. ఇది ఏమవుతుందండి, 2 క్వశ్చన్ మార్క్. డైరెక్ట్గా మనం చేయొచ్చండి. ఇది అవతల పంపించేద్దామండి. 50లో నుంచి 36 కదా పోతే కన్నా 14. ఈ క్వశ్చన్ మార్క్ పడి ఏదైతే ఉందో అది భాగిద్దాం. ఎందుకంటే కదా డివైడెడ్ బై అవుతుంది కాబట్టి ఇప్పుడు 7%. ఫస్ట్ ఆప్షన్ ఉన్న ఆన్సర్. చూసారండి ఎంత ఈజీగా చేసాము. ఏదైనా మనం ఇక్కడ ఏమైనా ఫార్ములా ఏమైనా యూజ్ చేసామా, X Y ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్.
ఈ క్వశ్చన్ చూడండి. 8 గంటలు మరియు 9 గంటల మధ్య నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకదాని ఒకటి 72 డిగ్రీల కోణం చేసే సమయాలు 8 గంటల T1 నిమిషాలు మరియు 8 గంటల T2 నిమిషాలు అయినప్పుడు T1 + T2 ఎంత అని అడిగాడు. వెరీ సో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి, కానీ ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అయితే. సో మరి ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఇక్కడ 72 డిగ్రీలు అంటే కనుక ఎన్ని నిమిషాలు? మనం 2 నిమిషాలు. అయ్యా గుర్తుపెట్టుకోండి, ఎన్ని నిమిషాలు పరంగా నిమిషాలు. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక 72 డిగ్రీలు బై 6తో చేయాలండి. 6తో మనం చేస్తే ఎందుకంటే కనుక నిమిషాల ముళ్ళు వచ్చి ఒక నిమిషంలో 6 డిగ్రీలు కోణం చేస్తుంది. ఎన్ని డిగ్రీలు కోణం చేస్తుందండి? 6 డిగ్రీలు కోణం చేస్తుంది. థియరిటికల్గా మనం మాట్లాడితే ఒక నిమిషానికి 6 డిగ్రీలు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, ఒక నిమిషానికి 6 డిగ్రీలు అంటే కదా 72 డిగ్రీలు కావాలంటే కదా ఎన్ని నిమిషాలు పడుతుంది చెప్పండి? 12 నిమిషాలు. అంటే ఇప్పుడు 12 నిమిషాల కాన్సెప్ట్ అనమాట. పైగా 90 లేదా 9 కంటే తక్కువ ఉంటే కదా సో 2 వస్తాయి. ఫస్ట్ ఏకీభవించే సమయాలు మనం తీసుకున్నాం. 8, 9 అంటే కదా 8. ఎప్పుడంటే 8 దగ్గర మొత్తం ఏకీభవిస్తాయి. 8:40. సో 8:40 క్లియర్ అండి. సో 8:40 ఇది ఏకీభవించే సమయం. సో ఇక్కడ ఏం చెప్పండి, ఒకసారి ప్లస్ చేస్తారు, ఇంకోసారి ఏం చేస్తారంటే కదా మైనస్ చేస్తారు. ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చూడండి, ఒకసారి ప్లస్ 12, ఒకసారి ఏమో మైనస్ 12. థియరిటికల్ టైమింగ్స్ అంటే ఇది 52, 8:52 ఇది థియరిటికల్ ఇది. సో ఇది 8:2. సో ఇప్పుడు ఇది T1 ఇది T2 కానీ థియరిటికల్గా అండి, మనకు కావాల్సిన ప్రాక్టికల్గా అండి. సో ఇది థియరిటికల్గా. ఎందుకు సార్ ఇది థియరిటికల్ అంటున్నాను అంటే కనుక నేను నిమిషాల ముళ్ళు పరంగానే తీసుకున్నాను. వాస్తవం నిమిషాల ముళ్ళు కదిలినప్పుడు గంటల ముళ్ళు కూడా కదులుతుంది అక్కడ, అంటే అది ప్రాక్టికల్. సో ఫస్ట్ మనం థియరిటికల్గా T1 + T2 కడతాము, దాన్ని మనం ఏం చేద్దాం అంటే కనుక ప్రాక్టికల్గా మార్చేద్దాము. 50 సో కూడదాం. T1 + T2 అంటే 52 + 28 అంటే కనుక 80 ఏమవుతుందండి? 80. ఇది ప్రాక్టికల్. సో థియరిటికల్ టైం అండి. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్కి మార్చాలంటే ఏం లేదండి. ప్రాక్టికల్కి మార్చాలంటే ఒక నిమిషం, సో ఇచ్చిన నిమిషాలను ప్రాక్టికల్కి మార్చాలంటే మీరేం చేయండి అంటే కదా దీన్ని 11తో భాగించండి. ఎన్నిసార్లు అంటే 7 సార్లు. ఇంకేం మిగులుతుంది చెప్పండి? సో 11 7 77 అంటే 3 మిగులుతుంది. 3/11 అయిపోయింది. 87 3/11 నిమిషాలు. ఇది T1 + T2 ప్రాక్టికల్గా. మరి ఇప్పుడు ఏం సార్ వాడు ఇవ్వలేదు కదా అంటే వాడు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చించాడు 11. సో ఇప్పుడు 87 × 11 అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 7 15 9 950 సో ప్లస్ 3 అంటే ఏమవుతుంది 960. సో 960/11 నిమిషాలు. చూసానండి. అసలు పేపర్ మీద పెన్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదండి. పేపర్ మీద పెన్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటే మనం చాలా ఈజీగా మనం చేసేయచ్చు. చాలా ఈజీగా మనం చేసేది. అసలు ఇదంతా మనకు అవసరం కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే కన్నా ఇదంతా అవసరమే లేదండి. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కన్నా సో ఇక్కడ 72 డిగ్రీలు అంటే కన్నా 2 సమయాలు వస్తాయి, ఒకటి ఇటు ఒకటి అటు. అంటే ఎలాగైనా ఆ వ్యక్తి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం చేయాలంటే 8:40. సో 40 + 40 అంటే 80 డైరెక్ట్గా మనం వేసేయచ్చు. 80 దీన్ని ప్రాక్టికల్ మార్చేద్దాం. 11తో భాగిద్దాం. 7 సార్లు 3/1 అంటే 87 3/1. సో 3/11 సో 7 3/11 87 3/11 అవుతుంది. 960/11 నిమిషాలు. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. చూసారా ఎంత ఈజీగా మనం చేసాము. సో ఏ ఫామ్లో కూడా అవసరం లేదండి. గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రొసీజర్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మన చేతిలో కన్నా ఉంటే కన్నా చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతామండి. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటామండి. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు సక్సెస్ని అచీవ్ చేయాలంటే కన్నా ఖచ్చితంగా మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండాలండి. మరి సూపర్ అడ్వాన్స్ టైం సేవింగ్ టెక్నిక్స్ ఉండాలి. కానీ అది ఫార్ములా బేస్డ్ ఏమి ఉండకూడదు. మోడల్ వైజ్ ఉండకూడదు అది. సో మోడల్స్ ఫార్ములా ఇవన్నీ అసలు ఒక చోట పనిచేస్తే ఇంకో చోట పని చేయవండి. సబ్జెక్ట్ కన్నా తెలుసుకుంటే ఇన్షాల్లా ఏ క్వశ్చన్ అయినా మీ ఇవ్వంగా మీరు చేయగలుగుతారు. వాడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఇవ్వండి, దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు చేయగలుగుతారండి. ఆ సబ్జెక్ట్ మీ దగ్గర ఉండాలి. ప్లస్
సూపర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మీకు అక్కడ తోడవుతుందండి. ఎందుకంటే ప్రాబ్లం ఫాస్ట్గా చేయడానికి కోసం ఉన్న సబ్జెక్ట్ని మనం బేస్ చేసుకొని ఈ సూపర్ అడ్వాన్స్డ్ టైప్స్ అండ్ టెక్నిక్స్ అని అప్లై కన్నా చేస్తే కన్నా ప్రాబ్లం మొత్తం ప్రాక్టికల్గా సాల్వ్ అయిపోతుందండి. ఇప్పుడు మీకు అర్థమైంటుందండి. ఇప్పుడు ఇస్తున్న స్టాండర్డ్ ఏమనేసి ఎగ్జామ్స్ చూడండి ఎంత హై స్టాండర్డ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ని మనం అచీవ్ చేయాలంటే కన్నా ఖచ్చితంగా మన సబ్జెక్ట్కి ఏం చేయాలంటే ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ఈ భాషా స్టడీ సర్కిల్ అయితే కన్నా ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే కన్నా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నాడో అటువంటి స్టూడెంట్స్కి అయితే కన్నా ఖచ్చితంగా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అయితే కన్నా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందండి ఈ భాషా స్టడీ సర్కిల్. ఈ ఉన్న ఆపర్చునిటీని మీరు బెస్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కన్నా వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టికల్ బ్యాచ్ పరంగా పాస్ ఆన్ చేయండి ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం స్టూడెంట్స్ మీరు చేరవేయండి. మీరు క్లాసెస్ మీరు రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి యూట్యూబ్లో. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు దీని యొక్క లింక్స్ మీరు షేర్ చేయండి. మీరు బాగుపడతారు, వాళ్ళు కూడా బాగుపడతారు. ఖచ్చితంగా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలండి. కేవలం నేను ఒక్కటి బాగుపడాలి అని ఉండకూడదు. కాంపిటీషన్ ఏంటని అర్థం కాదండి. కాంపిటీషన్ ఫస్ట్ మనం ఎంతలో ఉన్నాము అని తెలుసుకోవాలంటే కన్నా మన చుట్టూ ఉన్న కాంపిటీషన్ కూడా మనం తెలుసుకోవాలండి. ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.